హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఆనియన్ చేస్తున్నానండి. ఎగ్ ఆనియన్ అంటే రొటీన్‌గా ఎప్పుడు చేసేలా కాకుండా వెరైటీగా చేస్తున్నా. ఇదైతే చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. చివరి వరకు చూడండి. ఇంక అప్పుడే అర్థమవుతది నేను ఎగ్ ఆనియన్ ఎలా చేస్తున్నాననేది. ఇంకా చాలా అంటే చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చనమాట. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఎగ్గు ఆనియన్ చేయటం కోసమైతే ఒక ఆనియన్సే కాకుండా ఇంకా ఏమి యాడ్ చేస్తాననేది మీరు చివరి వరకు చూస్తే అప్పుడే అర్థమవుతదనమాట. సో, ఎగ్స్ అయితే ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్స్ వేస్తున్నా కదా ఇప్పుడు. నేనైతే ఇంకా 4 ఎగ్స్ అయితే వేస్తున్నా. ఇది పిల్లల లంచ్ బాక్స్ కోసమని. ఇంకా నేనైతే దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పి కట్ చేశా. సో, వాళ్ళైతే దొండకాయ అంటేనే ఇంకా కొత్తిమీర, దొండకాయ చట్నీ అయితే తింటారు పిల్లలు. సో, ఇంక దొండకాయ అంటేనే మొహం మాడుస్తారనమాట. అంత ఇష్టముండదు మా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టముండదు ఆ దొండకాయ. దొండకాయ పచ్చడి అయితే తింటారు మంచిగా. ఇంకా అందుకోసమని ఎగ్ ఆనియన్ అయితే చేస్తున్నా. ఈ ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా! ఇంక ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకున్నా. ఇంకా ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాం కదా! ఇంకా కర్రీకి తగినన్ని ఎన్నైనా చేసుకోవచ్చు. నేనైతే వాళ్ళ కోసమే కదా అని చెప్పి ఇవైతే వేసి ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకున్నా. కొద్దిగా ఎందుకంటే అవి త్వరగా ఫ్రై అవుతాయన్నమాట సాల్ట్ వేయడం వల్ల. సో, దీని మీద అయితే ఇంకా మనం మూత పెట్టినామనుకో అవి సాఫ్ట్‌గా అయిపోయి కర్రీలాగా అయితాయి. అందుకోసమని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. కర్రీ కోసం అయితే మూత పెడితే మంచిగా ఉడికిపోతది. మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి మూత అయితే పెట్టొద్దు. కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కదా! చూడండి కొద్దిగా అయితే మగ్గిపోయింది. ఈ ఆనియన్స్ అయితే ఇంకా బాగా వాటర్ ఉంటాయి కదా! తొందరగానే మగ్గిపోతాయి సాల్ట్ వేసుకోవడం వల్ల. చూడండి నేనైతే ఇప్పుడు ఒక బంగాళదుంప వేస్తున్నా. సో, ఇలా తురుముకొని వేస్తున్నాననమాట. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదనమాట. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటది. ఆ ఫ్లేవర్ ఉడుకుతున్నప్పుడు ఆ బంగాళదుంప వేసాం కదా! ఇంకా దాని ఫ్లేవరు, ఆ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటదనమాట. ఇంకా మనం దాంట్లో ఇంకా ఆలు ఏసినట్టు అసలు ఎవరికీ కూడా తెలీదనమాట. మనం చెప్తేనే ఇంక మనం ఆనియన్సే అలా సన్నగా కట్ చేసి వేసామనుకుంటారు. కానీ మనం ఆలు ఏసినట్టు ఎవరికీ తెలీదు. టేస్ట్‌లో అయితే చాలా బావుంటది. సో, ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదా! ఇంకా ఇప్పుడైతే కొద్దిగా కారం వేసుకుంటున్నా. కొంచెం ముందే వేసుకున్నాం కదా సాల్ట్ చూసి వేసుకోవాలనమాట. ఇంక ఇప్పుడైతే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఫైనల్‌గా అయితే చూసుకోవాలి. సో, ఇప్పుడైతే ఎగ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది కదా! ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నా ఇప్పుడు. మళ్ళీ మా సార్ లంచ్ బాక్స్ కోసం కూడా కావాలి కదా! ఇంకా అని చెప్పి ఇంకా దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నా. ఈ దొండకాయ అంటేనే అసలు మా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం ఉండదండి అసలు. ఇంకా ఈ దొండకాయ అయితే తిని తిని ఇంకా బోరొచ్చేసిందనమాట. ఇంకా మనకు డెలివరీ అయినప్పుడు ఎక్కువగా ఈ దొండకాయ పాల కోసమని దొండకాయ ఎక్కువ పెడతారు కదా! అందులోటి ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇంకా పత్యాలుంటాయని చెప్పి ఎక్కువగా దొండకాయ పెట్టేసరికి ఇంకా మాకైతే ఇంకా మొహం కొట్టేసిందనమాట. ఈ దొండకాయ అంటేనే ఇంకా కర్రీ, ఫ్రై అసలు చెయ్యం మా ఇంట్లో. కానీ ఇంకా ఈరోజైతే ఫ్రై చేద్దాం అనుకుని ఫ్రై చేస్తున్నా. దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడి, కొంచెం పల్లి పొడి ఇలాంటివి వేసుకొని చేసుకున్నా కొంచెం బావుంటది. కానీ ఇంకా ఎక్కువగా తినడం వల్ల అంటే టేస్ట్‌లో బావుంటది. కానీ ఎక్కువ తినడం వల్ల మాకైతే ఇంకా బోరొచ్చేసిందనమాట ఇవి తిని తిని. సో, ఇప్పుడైతే కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకుంటున్నా. ఈ దొండకాయ అనేది ఇంకా పాలు పడడం కోసమైతే చాలా బాగా పనిచేస్తదనమాట. ఇంకా మా అక్కకైతే మా చిన్న బాబు పుట్టినప్పుడు పాలు లేకుంటే ఎక్కువగా దొండకాయ, కాకరకాయ పెట్టడం వల్ల ఇంకా పాలొచ్చేసినాయి. ఇక మా అమ్మ మాకు అయితే నాకు కూడా ఈ దొండకాయ ఎక్కువగా పెట్టేదనమాట. ఈ దొండకాయ అంటే వేడి వల్ల కొంచెం పాలొస్తాయి. అందులోటి పిల్లలకు జలుబులు ఇలాంటివి ఏముండవు కదా ఈ కర్రీకి. అందుకోసం ఇవైతే ఎక్కువగా పెడతారనమాట. దానివల్ల కొంచెం మాకు విరక్తొచ్చేసింది అంతే. టేస్ట్‌లో అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట ఈ దొండకాయ కర్రీ. సో, ఇప్పుడైతే దొండకాయ ఫ్రై అయిపోయినాయి కదా! వెల్లుల్లి కారం అయితే వేసుకుంటున్నా. ఇంకా ఎప్పుడు చేసేలాగైతే కొంచెం అంత బావుండదే అని చెప్పి వెల్లుల్లి కారం వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బావుంటది కదా అని చెప్పి ఇంకా నేనైతే వెల్లుల్లి కారం వేస్తున్నా. చూడండి. ఇంకా ఆనియన్స్ కూడా ఇంకా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేనైతే ఆనియన్స్ వేయలేదు. ఇంకా ఓన్లీ దొండకాయ మాత్రమే ఫ్రై చేస్తున్నా. ఆనియన్స్ వేయకుండా చేస్తున్నా. వెల్లుల్లి కారం వేద్దామని ఆనియన్స్ అయితే వేయలేదనమాట. సో, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.